హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ హారిక. ఈరోజు గోరుమిటీలు తయారు చేస్తున్నాను. దాని ప్రాసెస్ అనేది నేను మీకు చెప్తాను. 1 కప్ మైదా పిండి, 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపోయినట్టు 1 స్పూను. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా బావుంటది. నెయ్యి కూడా వేసుకోవాలి. అలా స్పూన్‌తో కలిపితే నీట్‌గా మిక్స్ అవుతది. తర్వాత మరిగించిన ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం స్పూన్‌తో మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతాన. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా చపాతీ ముద్ద వచ్చినట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం చేతిలోని నెయ్యి వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసి 1 అవర్ ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి. అలాగా 1 అవర్. ఈలోపు మళ్ళీ కొంచెంసేపు తీసిన తర్వాత అది మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, గోరుమిటీలు తయారు చేసుకునే స్టిక్ ఇదే. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది. బాల్స్‌లా తయారు చేసుకొని ఆ గోరుమిటీలు స్టిక్ మీద ఇలా పట్టుకొని వెనుక అడిస్తే అయిపోతాయి. నెక్స్ట్ ప్రాసెస్ బెల్లం పాకం తయారు చేసుకోవాలి. దానికి 2 కప్స్ బెల్లము, 1 కప్పు షుగర్ వేసుకొని వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న గోరుమిటీలని బాయిల్ చేసుకున్న ఆయిల్‌లోని వేసుకోవాలి. ఇందులోని యాలకులు మిక్స్ చేసిన పౌడర్ వేసుకోవాలి. డీప్ ఫ్రై అయిపోయిన గోరుమిటీలు తీసుకొని పాకం రెడీ అయిపోయిన దానిలోని మిక్స్ చేసుకొని ఎంతో రుచికరమైన గోరుమిటీలు రెడీ అయిపోతాయి. అందులో వేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. మీరు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలా గోరుమిటీలు రెడీ అయ్యాయో మీరు ఇంటి దగ్గర చేసి నాకు చెప్పండి. అందరూ కామెంట్ బాక్స్‌లోని చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మీ, షేర్.